అందరికీ నమస్కారం. తెలుగువన్, టోరీ, భక్తివన్ ఇలా అనేక సంస్థల ద్వారా ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం తెలుగును గురించి, తెలుగు భాషను గురించి, తెలుగు సాహిత్యాన్ని గురించి, తెలుగు సంస్కృతి గురించి, తెలుగుదనాన్ని గురించి, తెలుగు ధనాలను గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రసరింపచేయాలి చైతన్యం అనేటువంటి ఏకైక ఉద్దేశంతో వీటన్నిటినీ ఒక ప్రీమియర్ ఛానల్స్గా, పయనీరింగ్ ఛానల్స్గా స్థాపించినటువంటి రవిశంకర్ గారికి ముందుగా నా హృదయపూర్వక అభినందనలు. తెలుగు గురించి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టేటువంటి ఈ సంస్థకి అప్పుడెప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఇంగ్లీషులో బ్రోషర్ రాయటం అనేటువంటిది నాకు దేవుడిచ్చినటువంటి ఒక అవకాశం. ఆ తరువాత ఆలపాటి చమక్కులు అనేటువంటి శీర్షికతో సాప్తాహిక వీడియో కార్యక్రమం, అలాగే ఆలపాటి చమక్కులు లైవ్ షో అనే పేరుతో టోరీ రేడియోలో ఒక ఇంటరాక్టివ్ లైవ్ ప్రోగ్రాం, దాదాపు 250 ఎపిసోడ్లు 250 వారాలుగా నిర్వహిస్తూ ఉండటం నాకు చాలా చాలా ఆనందం. ఈ రజతోత్సవ వేళ తెలుగు ధనాన్ని గురించి, తెలుగు వారి కోసం, ప్రపంచంలోని తెలుగు వారందరినీ ఒకటిగా చేసేటువంటి, అందరికీ చైతన్యం, ఉత్సాహం, ఉల్లాసం, అవగాహన అనేక అంశాలని ప్రసరింపచేసేటువంటి దిశగా ముందడుగులు వేస్తున్నటువంటి ఈ సంస్థ ఇంకా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగి తలమానికంగా కావాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.